అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఈ కొత్త ఆదివారం రోజున మరి మనం అందరం తిరిగి కలుసుకున్నందుకు ప్రభు పేరిట మీకు వందనాలు, స్తోత్రాలు. మరి మనం ఫిబ్రవరి నెలలో ఉన్నామండి. మరి ఈ ఆదివారము మనము ఒక పాట పాడుకుని, వాక్యం ధ్యానించుకుని, ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. మరి ముందుగా ప్రభువుకి మహిమ ఘనత కలుగునుగాక. ఆ సృష్టికర్త అయిన యెహోవాకే మహిమ ఘనత చెల్లించుకుంటామండి. ఎందుకంటే దేవుడే మరి ఈ విధంగా ప్రతి మనిషిని నిలబెడుతున్నందుకు ఆయనకే నేను వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా, మరి ఈ ఆదివారం రోజునైనా మిమ్మల్ని స్తుతించుకుని, మిమ్మల్ని ఆరాధించుకుని, వాక్య ధ్యానం చేసుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు. లాస్ట్ వీక్ అంతట్లో తోడుండి సహాయం చేసిన మీకు వందనాలు తండ్రి. నాయన, మరి ఈరోజు ప్రార్థించుండగా నాయన మీ కాపుదల ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంచండి. నాయన లైవ్లో, ఆన్లైన్లో చూస్తున్న ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ పైన మీ కాపుదల ఉంచండి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయో నాకు తెలియదు నాయన. వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరతని నాయన మీరే తీరుస్తారన్న నమ్మకాన్ని, విశ్వాసానికి దయచేసి నాయన మీ మీద ఆధారపడి మీ ఆజ్ఞలు గైకొని దానికి అనుసారంగా నడుచుకునే కృపను గురించి మీరు కోరుకుంటూ, ఎక్కడ కూడా మా పాదం తొట్టిల్లకుండా నిలబెట్టమని కోరుకుంటూ, మేమైనా తెలిసి తప్పులు చేసి క్షమించమని, మీ రక్తం ప్రోక్షించి మా పాపాలని కడగమని కోరుకుంటూ, పరిశుద్ధపరచమని, మా ప్రతి ఆత్మని పరిశుద్ధాత్మ దయచేయమని కోరుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకుంటామండి. ఆమేన్. పాట పాడుకుందామండి. మరి పాట పాడుకుని దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 థ్యాంక్ యూ లార్డ్ జీసస్ హల్లెలూయా Home clearance just got even better with thousands of new markdowns added. క్షమించండి అట్లా అది టీవీలో అట్లా ఆన్ అయిపోయింది. మాకు ఆపరేటర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు సరిగ్గా చూడట్లేదు. ఈరోజు మనము మార్కు సువార్త 6వ అధ్యాయము 30-31 చూసుకుందామండి. మన టాపిక్ ఈరోజు యెహోవా 5,000 మందికి మరి తిండి పెడతారు. సో మార్కు 6:30-31 చదవండి ఎవరైనా తెలుగులో. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసింది. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుటని చెప్పాను. ఎలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున భోజనం చేయటకైనను వారికి అవకాశం లేకపోయింది. 34 కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చి కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపురి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. 35 చాలా ప్రతిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రతిపోయినది. చుట్టుపట్ల ప్రదేశమునకు గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకు ఏమైనాను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన యేసు ప్రభు 5,000 మందికి భోజనం పెడతారు. మరి మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ద అపోస్టిల్స్ గ్యాదర్డ్ అరౌండ్ జీసస్ అండ్ రిపోర్టెడ్ టు హిమ్ ఆల్ దే హ్యాడ్ డన్ అండ్ టాట్. దెన్ బికాస్ సో మెనీ పీపుల్ వేర్ కమింగ్ అండ్ గోయింగ్ that they did not even have a chance to eat, he said to them, come with me by yourselves to a quiet place and get some rest. సో యేసు ప్రభు మనం సేవించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, తండ్రి దేవుడు అంటే మనకి విశ్రాంతి కలుగు చేసే దేవుడు అండి. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అపోస్తులు అలసిపోయారని చెప్పి దేవుడు తెలుసుకుని దేవుడు ఏమన్నాడంటే, మీరు ఒక పక్కకు వచ్చి ఒక విశ్రాంతి కలిగిన ప్లేస్లో మీరు బస చేయండి, అక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. సో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, సో ఎప్పుడైతే మనం 32వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే బోట్లో ఒక ప్రదేశానికి వెళ్ళారని ఇక్కడ వాక్యం మనకి చెప్తుంది. సో వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు బోట్ దగ్గరికి వెళ్తున్నారని గ్రహించుకుని జనసమూహం ఒకసారి వాళ్ళ దగ్గరికి వచ్చేసి అపోస్తుల దగ్గరికి యేసుప్రభు దగ్గరికి వచ్చేసి ఎప్పుడైతే యేసుప్రభు వాళ్ళని చూడగానే చాలా ఎక్కువ జన సమూహము యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఎందుకంటే యేసుప్రభు చేసిన కార్యాలు సూచక క్రియలు అన్నీ కూడా వాళ్ళకి అలా ఒక మనిషి నుంచి ఒక మనిషి తెలుసుకుని యేసుప్రభు గొప్ప దేవుడు, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు మన జీవితాల్లో అని వాళ్ళు గ్రహించుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చారు. కానీ యేసుప్రభు వాళ్ళని చూసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, దే వేర్ లైక్ షీప్ వితౌట్ ఎ షెపర్డ్, సో హీ బిగాన్ టీచింగ్ దెమ్ మెనీ థింగ్స్. అంటే యేసుప్రభు వాళ్ళని చూసి ఒక
గొర్రెలు లేని కాపరి లేని గొర్రెలని చెప్పాడు. అంటే గొర్రెలు ఎలా అయితే ఇప్పుడు గొర్రెల మంద ఉందనుకోండి, ఆ గొర్రెలు ఏమవుతుంది, కాపరి లేరు అనుకో, గొర్రెలన్నీ ఎటో వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైతే ఒక కాపరి గొర్రెలకు ఉన్నారనుకో, కాపరి ఎలా చెప్తే గొర్రెలు అలా వింటాయి. ఒక విధమైన కమ్యూనికేషన్ ఉంటుంది గొర్రెల కాపరికి గొర్రెలకి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచుతున్నాడు కాబట్టి. ఆ విధంగా ఆ కమ్యూనికేషన్లో ఎప్పుడైతే గొర్రెల కాపరి ఒక కమ్యూనికేట్ చేస్తాడో గొర్రెలతో, అవి వింటాయి. సో ఇక్కడ మనుషుల్ని గొర్రెలతో పోల్చి వాళ్ళకు ఒక కాపరి లేరని చెప్పి యేసు ప్రభు తన్ను తాను కాపరిగా రిక్తునిగా చేసుకుని వాళ్ళకి బోధించడం మొదలుపెట్టాడంట. మనము 34 అధ్యాయంలో చూసుకుంటే అది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, మనము ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఎంతోమందికి కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మనకు అవకాశం దొరికినప్పుడు మనము ఒక కాపరిలాగా అయ్యి మనం వాళ్ళకి దేవుని వాక్యం బోధించడానికి మన మనసుల్ని మన ఆత్మని సిద్ధపరచుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ 35 చూసుకున్నట్లయితే, బై ద టైమ్ ఇట్ వాజ్ లేట్ ఇన్ ద డే, సో హిస్ డిసైపుల్స్ కేమ్ టు హిమ్, దిస్ ఈజ్ ఏ రిమోట్ ప్లేస్ దే సెడ్, అండ్ ఇట్స్ ఆల్రెడీ వెరీ లేట్. సో అదొక అరణ్య ప్రదేశం అంట. సో అక్కడ చాలా ఎందుకంటే బోధించిన తర్వాత లేట్ అయిపోయింది. అక్కడ అదొక అరణ్య ప్రదేశము. మరి జన సమూహం మరి తిరిగి వెళ్ళాలంటే మరి అరణ్య ప్రదేశం నుంచి అక్కడ ఏమీ దొరకవు కాబట్టి వెళ్ళాలంటే మరి వాళ్ళందరూ కూడా అపోస్తులు ఆలోచించుకుంటే send the people away so that they can go to the surrounding countryside and villages and buy themselves something to eat. But he answered, you give them something to eat. సో యేసు ప్రభుతో వాళ్ళు అన్నారు, ప్రభువా మరి లేట్ అయిపోయింది, ఇది అరణ్య ప్రదేశము, మరి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళ గృహాలకి వాళ్ళ ఇంటికి మరి వాళ్ళని పంపించేద్దామంటే యేసు ప్రభు అన్నారు, మీరే ఏదో ఒకటి వాళ్ళకి తిండి పెట్టండి అన్నారు. ఎవరిని? అపోస్తులతో. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, దట్ వుడ్ టేక్ మోర్ దెన్ half years ఏజ్ అండ్ we to go and spend that much on bread and give it to them to eat. సో అపోస్తులు ఏం చెప్పారంటే, మీరు తిండి పెట్టండి అంటే, ప్రభువా ½ ఇయర్ అంటే 1 yearలో హాఫ్ అంటే 6 months వేజెస్ కావాల్సి వస్తుంది వాళ్ళకి తిండి పెట్టాలంటే అని చెప్పి అపోస్తులు ఆన్సర్ చెప్పారు. చెప్పగానే అప్పుడు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఎన్ని హౌ మెనీ లోవ్స్ డూ యూ హ్యావ్, హీ ఆస్క్డ్, గో అండ్ సీ. వాళ్ళు ఎప్పుడైతే వెన్ దే వెంట్ అండ్ ఫౌండ్ దిస్ ఆఫ్ 5 and 2 fish. 5 loaves అంటే 5 bread loaves, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంట. సో ప్రభు అడిగారు, మీ దగ్గర ఎంత ఉంది అంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పారు. చెప్పగానే ప్రభు నెక్స్ట్ ఏం చేస్తారు, 39 చూస్తే, దెన్ జీసస్ డైరెక్టెడ్ దెమ్ టు హ్యావ్ ఆల్ ద పీపుల్ సిట్ డౌన్ ఇన్ గ్రూప్స్ ఆన్ ద గ్రీన్ గ్రాస్. సో దే సాట్ డౌన్ ఇన్ ద గ్రూప్స్ ఆఫ్ 100s and 50s. సో ప్రభు వాళ్ళనందరినీ అక్కడ గడ్డి ఉన్న ప్రదేశంలో కూర్చోమని చెప్పగానే వాళ్ళందరూ 50 చొప్పున 100s అంటే 100 గ్రూపు, 100 మంది ఒక గ్రూపు, 50 మంది ఒక గ్రూప్ అలా కూర్చున్న తర్వాత యేసు ప్రభు ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుని ప్రభు అయిన మన పైన పరలోకానికి ఆ ఫుడ్ అలా చూపించి ప్రార్థన చేసి చేసిన తర్వాత యేసు ప్రభు కృతజ్ఞత స్థుతులు చెల్లించి తర్వాత అవి విరగొట్టి ఆ బ్రెడ్ని విరగొట్టి ఆ శిష్యులకి ఇచ్చి శిష్యుల ద్వారా అందరికీ పంచమని చెప్తాడు. సో మనం నెక్స్ట్ 41 చూసుకుంటే, టేకింగ్ ద 5 loaves and the 2 fish and looking up to heaven, he gave thanks and broke the loaves. Then he gave them to his disciples to distribute to the people. He also divided the 2 fish among them all. They all ate and were satisfied, and the disciples packed up 12 baskets full of broken pieces of bread and fish. The number of the men who had eaten was 5,000. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అండి 5,000 మంది మరి ఈ భోజనాన్ని మరి తిన్నారని మరి ఇక్కడ రాయబడి ఉంది వాక్యంలో. మరి వాక్యంలో ఏది రాయబడుతుంది నిజమండి, మనం నమ్మాలి. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు కృతజ్ఞత స్తుతులు చెల్లించి మరి వాళ్ళందరూ కూడా ఆహారంలోకి పెట్టమని చెప్తే విరిసి చిన్న ముక్కల్లోకి విరిసి ఆల్మోస్ట్ అందరు తిన్న తర్వాత కడుపు నిండా 12 గంపల మరి ఇంకా ఫుడ్ 12 గంపల బ్రెడ్ ఫిష్ పీసెస్ ఆఫ్ బ్రెడ్ ఫిష్ మరి మిగిలిందని చెప్పారు. సో ఈ కార్యానికి దేవునికే వందనాలండి. సో అదేవిధంగా మనం ఈ వాక్యాన్ని నుంచి ఏం నేర్చుకోవాల్సిందంటే, మనకున్న దాంట్లో మనము నిరాశ చెందక మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడి దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని దేవుడి దగ్గర మోకరించి ప్రార్థించి దేవుడిని మనము మనస్ఫూర్తిగా ఎటువంటి స్వార్థం లేకుండా మనం అడిగామనుకోండి, దేవుడు మనకి డబుల్ బోనస్ బ్లెస్సింగ్ ఇస్తాడు. మీరు చూసుకున్నట్లయితే యోబు గ్రంథంలో యోబుకి అన్ని కోల్పోతాడు, సర్వం కోల్పోతాడు, పిల్లలు, ఆస్తి,
ఆయన భార్య ఇద్దరే ఉంటారు. అదేవిధంగా ఆయన అనారోగ్యం కూడా బలహీనత అవుతారు. కానీ దేవుని మాత్రం వదలలేదు. ఏ క్షణంలో కూడా ఎన్ని శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుణ్ణి వదిలేయి నువ్వు ఎందుకు అని అలా భార్య చెప్పినా వదలకుండా దేవుణ్ణే ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయనకి డబుల్ బోనస్ బ్లెస్సింగ్ ఇచ్చాడు దేవుడు. డబుల్ బోనస్ అంటే 2 times ఆస్తి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 100 ఉందనుకో ఆస్తి, ఆయనకి 200 డబుల్ అయింది. అదేవిధంగా భార్య ఒక్కతే ఉంది, బట్ పిల్లలు, ఆ షీపు ఆస్తి అంటే వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో అండి షీపు, క్యాటిల్, ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆస్తి. సో అది డబుల్ అయిందంట. సో ఆ విషయానికి దేవునికి వందనాలు. అదేవిధంగా మరి వాక్యము విని మనము ఈ వారంలో మనకి ఈ వారం అంతట్లో మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుని మరి దేవుడు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో భోజనం పెట్టాడంటే నాకు, నా కుటుంబానికి కూడా దేవుడు ఇస్తాడని నమ్మి మనము ముందుకు సాగాలండి. ఆ నమ్మకం, విశ్వాసం మనలో కలగాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా. మరి మార్కు సువార్త 6వ అధ్యాయం చూసుకున్నాం నాయన. మరి 30 నుంచి నాయన తండ్రి మరి 5,000 మందికి మీరు భోజనం పెట్టిన వాక్యాన్ని మేము ధ్యానించుకున్నాం. ఆ విషయానికి మీకే వందనాలు తండ్రి. మరి ఆ వాక్యం ద్వారా మేము ఏం నేర్చుకోవాలో, మా జీవితాలు మేము ఏ విధంగా అనుభవించుకోవాలో మాకు తెలియదు నాయన. కానీ మీరే మాకు చెప్పండి, మీరే మాకు దారి చూపించండి, మీరే మాకు నాయన తోడు నీడే ఉండమని ప్రార్థిస్తూ మా జీవితాల్లో మరి ఎక్కడ కొరతుందో, ఏం అవసరం ఉందో మాకు తెలియదు నాయన. కానీ అన్ని కొరతలు, అవసరతలను తీర్చే దేవుడు మీరు తండ్రి. మీ సన్నిధికి వచ్చే కృప నుంచి కోరుకుంటూ నేను ఈ వారం అంతట్లో మేము ఎక్కడ కూడా ఎటువంటి శాతానికి లొంగకుండా, అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుని, బలపరచుకుని, మా ఆత్మను స్థిరపరచుకుని, మీ ఆజ్ఞలు గైకొని, మీరు ఎలా చెప్తే అలా నడుచుకుని నాయన ముందుకెళ్ళే కృప నుంచి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు, మీకే మహిమ గంతా చెల్లించుకుంటే చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.